ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. వారం వారం షేర్ మార్కెట్ సమాచారం మీకోసం కిరణ్ శర్మ అందిస్తున్నటువంటి ఈ యొక్క జ్యోతిష్య ఫలితాలు, షేర్ మార్కెట్ ఫలితాలన్నీ కూడా మీకు దాదాపుగా ఉపయోగపడుతున్నాయి. ఏ కొద్ది మందికో ఇప్పుడు 90% నన్ను అనుసరించే వాళ్ళు ఉంటారు, 10% నన్ను వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. దాని గురించి మొదట్లో కించిత్ బాధపడినా ప్రస్తుతానికి దాని గురించి వదిలేశాను. కానీ వంకర టింకర మాటలు మాట్లాడితే సమాధానం చెప్పేటువంటి స్థాయి నాకుంది. కాబట్టి ఆ విషయాన్ని అందరూ గమనించుకోవాలి. ఇది స్వ అనుభవం, పెద్దవాళ్ళ యొక్క సూచనలు, సలహాలు, దాంతో పాటుగా మార్కెట్ యొక్క వివరణ తెలుసుకునే ప్రయత్నం చేసి అందులో పెట్టుబడి పెడితే మంచి లాభాలు ఉంటాయి. ఏదేమైనా కార్తీక మాసంలో మనం చేస్తున్నటువంటి ఈ పెట్టుబడులు, అంటే మనం ఏదైతే భవిష్యత్తు మన పిల్లల కోసం చేస్తున్నటువంటి పెట్టుబడులన్నీ కూడా మంచి లాభాలు పొందాలని కోరుకుంటున్నాం. ఇలా షేర్ మార్కెట్లో అందరూ బాగా డబ్బులు సంపాదిస్తే మనకి దారిద్ర్య రేఖకి దిగువ ఉన్నటువంటి భారతదేశం ఎందుకు ఉంటుంది? అందరం కూడా దారిద్ర్య రేఖకు, ధనవంత రేఖకు పైన ఉంటాం. మనం ఆలోచించండి. అంటే ఏమిటి? ఇదొక రకమైనటువంటి జూదం లాంటిది కాకపోయినా సునిశ్చితమైనటువంటి దృష్టితో ఆలోచించి పెట్టుబడి పెట్టాలి. ఇప్పుడు ఇంతమంది మీకు సాఫ్ట్వేర్ క్లాసులు చెప్తాం, 199 రూపీస్ కోసమే మీకు 3 గంటల క్లాస్ ఉంటుంది. మీకు ఎప్పుడు పెట్టుబడి పెట్టాలి, ఎప్పుడు తీయాలి, ఎప్పుడు అమ్మాలి, ఎప్పుడు కొనాలని చెప్తున్నారు కదా. మరి వాళ్ళ మాటలు విని అందులో పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఎంతమంది పాటి కోటీశ్వరులు 100 కోట్లు సంపాదించాలి ఆలోచిద్దాం. మరి వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉన్నట్టు మా లెక్కలు మాకు ఉంటాయి. అంటే ఈ వారంలో ఈ గ్రహాల యొక్క భ్రమణము, ఆ గ్రహాల యొక్క ప్రభావము, మన రాశిలో ఏ రాశిలో వారికి లాభం ఉందో చెప్పగలిగేటువంటి పరిశోధన అయిపోయింది. ఇక నేను చెప్తున్నవి ఫలితాలే ఖచ్చితంగా. అటువంటి ఫలితాల్లో నేను గత వారంలో దాదాపుగా 100కి 100 పాలు నేను దగ్గరగా ఉన్నాను. నేను కాదండి, మీరు టాటా షేర్స్ అన్నారు, మహమ్మద్ అన్నారు, నష్టం వచ్చింది. రైట్, ఓకే. మిగతా వాటి లాభం వచ్చిందిగా. ఎక్కడ వచ్చిందండి? మీరు రెడ్డిస్ ల్యాబ్ షేర్స్ పడిపోయినాయి కదా, అంటే ఆఖరి రోజున పడిపోయినాయి. కానీ ఓవరాల్గా మొత్తం 5 రోజులు చూసుకున్నప్పుడు లాభం ఉందిగా. ఆ మధ్యలో ఒక్క రోజు సెలవు వచ్చింది. ఒక ఆయన మెసేజ్ చేసి, నీకు దీపావళి రోజు సెలవు ఉంటుంది తెలియదా, దీపావళి మర్నాడు సెలవు తెలియదా అంటే, దీపావళి మర్నాడు కూడా కొన్ని షేర్స్ అమ్మడం, కొనుగోలు జరిగింది. గుర్తు తెచ్చుకోండి, చూసుకోండి ఒకసారి. ఒక వారమే సెలవు వచ్చింది, దీపావళి ముహూర్తం జరిగింది, గంట సేపు ట్రేడింగ్ జరిగింది, దాంట్లో కూడా బ్రహ్మాండ లాభాలు వచ్చాయి. మర్నాడు కూడా కొన్ని షేర్స్ అమ్మకం, కొనుగోలు జరిగింది. ఆ మర్నాడు దానికి కొద్దిగా విరామం ప్రకటించారు. అది భాయిదూజు అనేటువంటి సమయంలో కాస్త ఆ సమయంలో మాత్రమే అది ఆగింది తప్ప మిగతా 4 రోజులు కంటిన్యూగా నడిచింది. ఆ విషయాన్ని గమనించుకుంటే మంచిది. అలాగే ఈ వారంలో ఈ 5 రోజులు బాగానే ఉంటుంది. 27వ తేదీ అక్టోబర్ నుంచి 31వ తేదీ అక్టోబర్ వరకు తప్పకుండా మనకి ట్రేడింగ్ జరుగుతుంది. మంచి లాభాలు పొందుకునే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. మరి ఈ వారంలో ఎలా ఉండబోతుంది? సెన్సెక్స్ సపోర్ట్ లెవెల్ ఏంటి, ఎంతవరకు దోబూచులాడవచ్చు, ఎంతవరకు రీచ్ అవ్వచ్చు అనే విషయాన్ని తీసుకుంటే, దాదాపుగా నేను చేసినటువంటి పరిశోధన ద్వారా ఈ వారంలో సెన్సెక్స్ సపోర్ట్ లెవెల్స్ 83,461 నుంచి 83,111 మధ్యలో దోబూచులాట ఉంటుంది. రెసిస్టెన్స్ స్థితి అంటే ఒక పర్ఫెక్ట్ రియలిస్టిక్ స్థితి ఎలా ఉంది అని అడిగితే 84,269 నుంచి 85,750 మధ్య ముగిసే అవకాశం కనబడుతోంది. అంటే మంచి పాజిటివ్ స్థితి కనబడుతోంది. తప్పకుండా పెట్టుబడులు పెట్టవచ్చు, లాభాన్ని స్వీకరించవచ్చు. ఈ ట్రంప్ చెప్పే టెంపరీ మాటలు, దాని గురించి అబద్ధాలు ఆడడం అంతా చూస్తూనే ఉన్నాం మనం. అది మన భారతీయులు పట్టించుకోవట్లేదు. అందుకనే బంగారము ఎదుగుదల తగ్గుదల కూడా మనం పరిశోధన తీసుకుంటూ సెంటిమెంట్కి విలువిస్తూనే షేర్ మార్కెట్లో మనకంటూ ఒక ఉన్నత స్థాయి పొందుకుంటున్నాం. ప్రపంచ మార్కెట్లు డౌన్ అయినా, సౌత్ ఆఫ్రికా మార్కెట్ డౌన్ అయినా, ఏషియా మార్కెట్ మంచి లాభాల్లో ఉంటున్నాయి. కాబట్టి రెడ్డి ల్యాబ్స్ ఈ వారం కూడా కోసం దోబూచులాడే అవకాశం ఉంది, నష్టం ఉంది. సన్ ఫార్మా కూడా నష్టం పొందుకునే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండండి. సెన్సెక్స్ చాలా మంచి పాజిటివ్ ఉండే అవకాశం. ఒక స్థాయిలో 86,215 వరకు రీచ్ అవ్వచ్చు. 86,215 వరకు బెంచ్ మార్క్ దాటే అవకాశం కూడా ఉంది. కాబట్టి తప్పకుండా మీరు అయితే మధ్యలో గురువారం రోజున కాస్త ఒడిదుడుకులు ఎక్కువ ఉంటాయి. మేబీ ఆ ఒక్కరోజు నష్టం కూడా వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండండి. ఇక నిఫ్టీ కూడా మనకి దాదాపు మంచి పాజిటివ్తోనే స్టార్ట్ అవుతోంది. 25,430 నుంచి 25,610 ఈ సపోర్ట్ లెవెల్ ఉండే అవకాశం కనబడుతోంది. 25,430 నుంచి 25,610 వరకు సపోర్ట్ లెవెల్ ఉండే అవకాశం ఉంది. మరి ఏ స్థాయి వరకు అది
నిలబడే అవకాశం ఉందని అడిగితే 25,910 నుంచి 26,100 మధ్యలో ఈ సస్టైనబుల్గా ఉండే అవకాశం కనబడుతోంది. సస్టెన్స్ పర్ఫెక్ట్గా ఉండగల అవకాశం కనబడుతోంది. 25,910 నుంచి 26,100 వరకు రీచ్ అవ్వడానికి అవకాశాలు నిఫ్టీలో చాలా మంచి స్థితి కనబడుతోంది. కొత్తగా వచ్చినటువంటి ఐపీలోకి మధ్య మనం విన్నాం, చాలా నాకు కూడా కొంత హ్యాపీనెస్ అనిపించింది. మనకి లలితా జ్యువెలర్స్ వాళ్ళు కూడా ఈ యొక్క ఐపీఓలోకి వచ్చేటువంటి స్థితి కనబడుతోంది. తప్పకుండా ఆ షేర్స్ కూడా మనం కొనగలిగే ప్రయత్నం చేయవచ్చు. తప్పకుండా మంచి లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. అలాగే కొత్తగా సెంటిమెంట్ ఉన్నటువంటి కొత్తగా వస్తున్నటువంటి ఈ యొక్క షేర్ మార్కెట్ లో నమోదు చేసినటువంటి కొత్త కంపెనీలు కూడా షేర్స్ కొనుగోలు చేస్తే మీకు లాభమే మంచిది. కానీ దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టండి. డే ట్రేడింగ్ లో ఉండకండి, నష్టాన్ని పొందుకుంటారు. జాగ్రత్త. మరి ఏ షేర్స్ బాగున్నాయి, ఐటీయా, బ్యాంకా, ఏ షేర్స్ నిలబెడతాయంటే ఈసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ షేర్స్ మాత్రమే నిలబడే అవకాశం, అలాగే కొంత బ్యాంకింగ్ షేర్లు నిలబడే అవకాశం. ఎస్బీఐ కూడా మళ్ళీ ప్రారంభంలో పతనమవుతూ గురు శుక్రవారాల్లో లాభాన్ని పొందుకోవచ్చు. జాగ్రత్తగా ఎస్బీఐ షేర్స్ కొనండి. యాక్సిస్ బ్యాంక్ షేర్స్ మంచి లాభాలు ఉన్నాయి. కెనరా బ్యాంక్ అనుకూలంగా ఉంది. ఎస్ బ్యాంక్లో లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. హెచ్డిఎఫ్సిలో లాభాలు, హెచ్ఎస్బిసిలో అనుకూలత, ఐసిఐసిఐ షేర్స్ మీకు నష్టాన్ని కలిగించే అవకాశం సూచించబడుతుంది. జాగ్రత్తగా ఉండండి. అలాగే ఫార్మా ఇండస్ట్రీలో సన్ ఫార్మా కూడా కొద్దిగా నష్టాన్ని పొందిన అవకాశం ఉంటుంది. అరోబిందోలో కొంత నష్టం మీకు కనిపిస్తోంది. డాక్టర్ రెడ్డిస్ కొంత ప్రయోజనాన్ని పొందుకోవచ్చును, ఆలోచన తీసుకోండి. హెటోరోల్ ఇతరత్ర ఉన్నటువంటి ఈ యొక్క ఫార్మా సంస్థల్లో కొంత ఉత్పత్తి తగ్గడం, అలాగే రవాణా తగ్గడం అనేది కనబడుతుంది. దానివల్ల పెద్దగా ఆశించినటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఫార్మా ఇండస్ట్రీలో కనిపించట్లేదు. ఆ షేర్స్ మీద కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేస్తే మంచిది. అలాగే ఆటోమొబైల్ దాంట్లో కూడా మహీంద్రా ఆటోమొబైల్స్ కానివ్వండి, అలాగే అశోక్ లేలాండ్ కానివ్వండి, మారుతి కానివ్వండి, నష్టాలు పొందుకునే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. మరి టీవీఎస్ లాంటివి మంచి లాభాలు పొందుకునే అవకాశం కనబడుతోంది. టాటా మోటార్స్ కూడా మీకు లాభాన్ని సూచించే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఇక ఐటీ విషయంలోకి వస్తే టాటా షేర్స్ నష్టాన్ని కనిపిస్తోంది. ఇన్ఫోసిస్ కొద్ది లాభాన్ని కనిపిస్తోంది. హెచ్సిఎల్ అనుకూలంగా ఉండబోతోంది. అలాగే టెక్ మహీంద్రా నష్టాన్ని కనిపిస్తోంది. అలాగే విప్రో కూడా నష్టాన్ని సూచించే అవకాశాలు కనబడుతున్నాయి. ఆ యొక్క షేర్స్ కొంటున్నప్పుడు మీ అనుభవాన్ని జాగ్రత్త తీసుకుంటే తప్పకుండా మీకు మంచి అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. అలాగే ఇక ఏ రాశుల వారికి బాగుంది, మన జ్యోతిష్యం కదా, జ్యోతిష్యం ద్వారా ఏ రాశుల వారికి బాగుంది అని అడిగితే ముందుగా సింహము, కన్యా రాశి వారికి ఏమాత్రం అనుకూలంగా లేదు. సింహం, కన్యా రాశి వారు షేర్లు కొనకండి, షేర్లలో పెట్టుబడి పెట్టకూడదు, మంచిది కాదు. దీర్ఘకాలికం కానీ స్వల్పకాలికమైన షేర్లు కొనకూడదు, అటువైపు రాకండి. ఇక వృషభం, ధనుస్సు, మకర, మీన రాశుల వారికి అద్భుతం. తప్పకుండా మీరు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టవచ్చు. ధనలాభాన్ని పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. దీర్ఘకాలికమైన పెట్టుబడి కానీ లేదా డే ట్రేడింగ్ కూడా మీకు లాభాలు కలిగించే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా షేర్ మార్కెట్ పెట్టవచ్చు. మిగతా రాష్ట్రాల వారికి యావరేజ్ ఫలితాలు. చాలా జాగ్రత్తగా షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడితే లాభాన్ని పొందుకుంటారు. ఏదేమైనా తప్పకుండా మీ అందరికీ అదృష్ట యోగం, ఆనందకరమైన శుభయోగం కలగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.